नमः शिवाय ओम नमः शिवाय। जय मार्कंडेय। ओम దాన్ని మనం మర్చిపోతున్నాం. ఫస్ట్ మనం హిందువులనే భావన ఉండాలి, ఆ తర్వాతే ధర్మకార్యం. కాబట్టి హిందూ భావన కలుగుంది మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన ఇంట్లో ఆ వాతావరణం నిర్మాణం చేయాలి. మన పిల్లలు కూడా మన సనాతన ధర్మం గురించి చెప్పాలి. రామాయణ మహాభారతాలు భగవద్గీత వీటి గురించి పిల్లలు చిన్నప్పటి చెప్పాలి. వాటిలో ఉన్నటువంటి చాలామందికి ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా, నేను కూడా రామాయణ మహాభారత చదవలేదు, నేను కూడా చదవలేదు, చెప్తున్నా కానీ చదవలేదు, అందుబాటులో లేవు నాకు. భగవద్గీత కూడా అంతే, దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, అది వాటిని మనం ఆచరించలేకపోతున్నాం. మనం తెలుసుకున్నా కానీ మనకి ఎక్కడ లభిస్తాయి, ఎట్లా తీసుకోవాలో, మనం ఎట్లా పారాయణ చేయాలా, వాటి ఎట్లా అనే విషయాలు మనకి మార్గదర్శనం లభిస్తలేదు. కాబట్టి ఆ మార్గదర్శనం తెలుసుకొని మనం ఈ పవిత్ర గ్రంథాలని వాటిలో మంచిని గ్రహించి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని అలవాటు చేసి మన ధర్మాన్ని రక్షించుకోవడానికి మనం ఎక్కడైతే మన హిందుత్వ భావన తగ్గిపోతుందో, ఇప్పటికే మన అఖండ భారతదేశం 7 ముక్కలుగా విడిపోయింది.